నీళ్ళు ఉడుకుతాన్నాయి. నీళ్ళు సలసల సలసల ఉడుకుతాన్నాయి. చెమటలు గారుతాన్నాయి. నిన్న ఒక అన్న పెద్దాయన ఫోన్ చేసి, "ఏంది మీ ఆఫీస్‌లో ఏసీ లేదా?" అని అంట. "మాకు ఆఫీసే లేదు" అని నేను అన్నా. ఆఫీసే లేదు, చాలా మందిని సాయం చేయండి అని అంటే కొంత వాళ్ళకి కుదిరిన కాడికి ఇచ్చినా అప్పటికి కూడా అది కొంత చాలింది అది అని చెప్పినాం. మాకు మరొకసారి చెప్తున్నా, ఎవరైనా న్యూస్ చూసేటోళ్ళు నిజంగా చిలుకా ప్రవీణ్ గొంతు ఈ తెలంగాణ సమాజానికి అవసరం పడుతుంది అనిపిస్తే, బహుజన సమాజానికి అవసరం పడుతుంది అనిపిస్తే తలొక్క రూపాయి ఇవ్వండి, మాకు ఆఫీస్ ఏర్పడుతుంది. కొంచెం చక్కని ఆఫీస్ ఏర్పడితే ఇంకా చక్కని విధంగా ప్రజలకు అవసరం వచ్చే విధంగా ఫీల్డ్లోకి వెళ్ళి ఇంకా అద్భుతాలు కూడా సృష్టించే పని కూడా చేస్తాం. అది మీ సహకారం అందించండి. ఇక తెలంగాణ పేపర్లో రేవంత్ రెడ్డి ప్రధానమైన వ్యక్తి కాబట్టి ఆయన చుట్టే ఇక్కడ వార్తలు వస్తాయి. భూముల కేసులో బాబుకు రేవంత్ అండ. ఇక మరి గురువుకు శిష్యుడు అండ ఉండకపోతే ఎట్లా? గురువుకు శిష్యుడు అండ ఉండకపోతే ఎట్లా? ఐఎంజీ భారత భూములపై తీర్పు వచ్చిన రోజే బేగంపేట ఎయిర్పోర్ట్లో రేవంత్ బాబు భేటీ. 2 గంటల పాటు కొనసాగిన చర్చలు. భూముల కేసులో గురువుకు రేవంత్ అండ, అందుకే రహస్య భేటీ అని సోషల్ మీడియాలో చర్చ. విచారణకు ఆదేశించవలసిందేనన్న హైకోర్టు. సమయం కావాలని కోరిన రేవంత్ సర్కార్. కేసు నుంచి బయటపడడంపైనే చర్చించారా? చర్యలు తీసుకోవాల్సిన వ్యక్తే భేటీ కావడంపై అనుమానాలు. కేసు చంద్రబాబు మెడకు చుట్టుకోకుండా జాగ్రత్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల బేగంపేట ఎయిర్పోర్ట్లో చాలాసేపు భేటీ అయ్యారనే వార్తలు వచ్చాయి. ఎన్నికల సమయంలో ఓ రాష్ట్ర ప్రభుత్వ అధినేత మరో రాష్ట్రంలో ప్రతిపక్ష నేత రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలు సంచలనం రేపాయాయి. మరోవైపు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఆంధ్రప్రదేశ్లో పొత్తులో కూడా లేవు. అయినా కూడా వీళ్ళిద్దరూ ఎందుకు కలిశారనే చర్చ సర్వత్రా జరుగుతుంది. చంద్రబాబు నాయుడుకి శిష్యుడే రేవంత్ రెడ్డి కాబట్టి ఎన్నికల్లో తెర వెనుక సహకారంపైనే వీరిద్దరు చర్చించారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. అసలు భేటీ వేరే కథ ఉంది. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీకి అసలు కారణం వేరే ఉందనే చర్చ నడుస్తుంది. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఐఎంజీ భారత అనే సంస్థకు అప్పనంగా 850 ఎకరాల భూములు కట్టబెట్టారు. ఎకరానికి 10 కోట్ల విలువైన భూములను కేవలం ఎకరానికి 25 నుంచి 50 వేల చొప్పున ధరగట్టి అప్పగించారు. ఒలింపిక్స్ గేమ్స్ కోసం క్రీడాకారులకు శిక్షణ ఇస్తామని ఆ సంస్థ చెప్పింది. దీంతో భూములు బదలాయించింది. 2003 ఆగస్టు 5న ఐఎంజీ భారత అనే కంపెనీ స్థాపిస్తే 4 రోజులకే 2023 ఆగస్టు 9న భూ కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, అలాగే సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి దగ్గరలో 450 ఎకరాలను అప్పగించారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2004లో ఆ భూములను వెనక్కి తీసుకున్నారు. దీనిపై సదరు సంస్థ కోర్టుకు వెళ్ళింది. ఆ కేసులో తాజాగా కోర్టు తీర్పిచ్చింది. 850 ఎకరాల భూమి ప్రభుత్వానివేమని స్పష్టం చేసింది. ప్రభుత్వానిదే స్పష్టం అంటే ప్రభుత్వానిదే స్పష్టం అంటే ఈ చంద్రబాబు నాయుడికి మళ్ళా ఊచలు లెక్క పెట్టే కాలం వచ్చిందన్నారు. అంటే అక్రమంగా అప్పనంగా ప్రభుత్వ భూములను అప్పజెప్పే ప్రయత్నం చేసిండన్నాడు. ఒక్కలా కాదు, మొత్తం మన యూసఫ్ కూడా గడ్డ మొదలు పెడితే ఇక టీవీ5 అనుకోరు. ఇక టీవీ5 నుండి మొదలు పెడితే అక్కడ లింగంపల్లి దాకా ఒక అద్భుతమైన వాతావరణం, అద్భుతమైన భూములు ఉంటాయి. ఇదంతా ఎత్తైన గడ్డ కాబట్టి చల్లని వాతావరణం ఉంటుంది. ఎంత ఎండగొట్టినా 5 కాగానే చల్లగా ఉంటుంది వాతావరణం. ఇక టీవీ5 ఆక్రమించి కట్టిన సంస్థే. ఎవడు ఆంధ్రోడు బ్రహ్మానంద నాయుడు అని, ఇదే చంద్రబాబు నాయుడు చుట్టం వాడు. ఇక మహాన్యూస్ అదేవిధంగా ఇక టీవీ9 కూడా అప్పుడు అప్పుడంగానే ఇచ్చిండు. ఇట్లా మొత్తం మీడియా ఏదైతే శాటిలైట్ మీడియా ఉందో ఈ శాటిలైట్ మీడియా మొత్తం అప్పుడు చంద్రబాబు నాయుడు కనసల్లాల్లో ఉండే. దీంతో పాటు ఐటీ కారిడార్ ఉన్నది కదా, ఇప్పుడు హైటెక్ సిటీ నుండి మొదలు పెడితే గచ్చిబౌలి వరకు ఉన్నది కదా, ఇక్కడ మొత్తం కమ్మలు మన భూములు అన్ని ఆక్రమించి పడేసి ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, స్పోర్ట్స్ కోసం 850 ఎకరాలను ఇస్తున్నా, ఒక పెద్ద స్టేడియం కడతా అని చెప్పిండు కదా. ఆ భూములు తీసుకొని ఈ చంద్రబాబు నాయుడు అనుచరులకు వాళ్ళ బినామీలకు భూములు అప్పచెప్పిండు. అక్కడ ఏం కట్టలే. వెంటనే రాజశేఖర రెడ్డి వచ్చిండిగా తాట తీసి పడేసిండు. రాజశేఖర రెడ్డి మొత్తం గుంజిండి వెనకకు భూములు.
గుంజి ఆఖరికి రామోజీరావును కూడా ముప్పు తిప్పల పెట్టిన రాజశేఖర్ రెడ్డి అప్పుడు ఉండవెల్లి అరుణ్ కుమారు రాజశేఖర్ ఇద్దరు కలిసి తాట తీసిన కొడుకులది. అయితే ఇప్పుడు ఈ గురువును కాపాడడానికి ఇగో తెలంగాణ ద్రోహి మన ముఖ్యమంత్రి గారు ఇక రహస్యంగా భేటీ అయి బేగంపేటలో నేను ఉన్నతి సార్, నువ్వు అప్పుడు 50 లక్షలు పట్టుకపోమంటే పట్టుకపోయి నీకోసం నేను దొరకలేదా, గట్లనే మళ్ళీ అడ్డం పడతా, నీకు మళ్ళీ గట్లనే రక్షిస్తా, నా ప్రజలు ఎడబోతేంది, నా ప్రజలు ఎక్కడ చత్తేంది సార్, నువ్వు నేను ఇద్దరం సుఖంగా ఉంటే అయిపోయా అని పోయిండట. ఇట్లున్నది ఇక ఎందుకగిన మనకు తెలంగాణ మీద ప్రేమ లేనోడు, తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేనోడు, తెలంగాణ సంపద మీద ప్రేమ లేనోడు, తెలంగాణ సంపదను ఆంధ్ర నాయకులు కట్టబెట్టేటోడు అవసరమా? దేనికి అవసరం ఈయనే? ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆఖరికి తప్పలేదా ఇక, ఆఖరికి భయమో భక్తో ఏదో కానీ మొత్తానికి జై తెలంగాణ అన్నాడు మన ముఖ్యమంత్రి గారు. రేవంత్ నోట జై తెలంగాణ, మొదటిసారి జై తెలంగాణ అన్న రేవంత్ ప్రతిసారి జై కాంగ్రెస్ నినాదానికే పరిమితం. ఈసారి మారిన సీఎం స్వరం, లోక్సభ ఎన్నికలే కారణమని ప్రచారం, తెలంగాణ వ్యతిరేక మరక తొలగించుకునే ప్రయత్నమా? నువ్వు ఎంత మొత్తం సర్ఫెక్సల్ తెచ్చుకొచ్చి డిటర్జెంట్లు తీసుకొచ్చి రాసుకున్నా కూడా నువ్వు తెలంగాణ ఉద్యమకారుడు అని ఎవరు అనడు. నీకు తెలంగాణ ఉద్యమకారుడిగా నీకు గుర్తింపే రాదు. ఎందుకంటే నువ్వు పట్టుకపోయిన తుపాకీ వీడియో ఇప్పటికి ఉన్నది, నువ్వు ఇచ్చిన మాటలు ఇప్పటికి ఉన్నాయి, సర్వం ఇంకా సాక్ష్యాలుగా ఉన్నాయి. నువ్వు తెలంగాణ ద్రోహివి, చంద్రబాబు నాయుడు బానిసవి. ఇది తెలంగాణ ప్రజలు అనుకుంటారు ఎప్పటికీ, ఇదే నిజం కూడా.